లగాన్ మూవీ గుర్తుందా? అప్పటి వరకు క్రికెట్ అంటే టీవీలోనే చూసే జనాలు థియేటర్కు వెళ్లి మరీ క్రికెట్ మ్యాచ్ని చూడడం అక్కడి నుంచే మొదలైంది. ఏకంగా ఈ సినిమా అప్పట్లో ఆస్కార్కి నామినేట్ కూడా అయింది. అప్పటి నుంచి నిజంగా ఇండియా సంబంధించిన క్రికెట్ మ్యాచ్ల్ని థియేటర్స్లో కూడా లైవ్లో చూడడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఓపెన్ థియేటర్స్ నడుస్తున్నాయి. బార్స్ అండ్ రెస్టారెంట్స్లో ఈ ట్రెండ్ని ఫాలో అవుతున్నారు కూడా. నిజంగా లగాన్ కథకి అంత సీన్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే, లగాన్లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ నిజం అనిపించేంత గొప్ప మ్యాచ్ ఉంది. అదే 90% సినిమాను కాపాడింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్దిని కాపాడేది ఐపీఎలేనా? పెద్దిలో చరణ్ వేస్తోంది ఆట కూలీ పాత్ర. అంటే పెద్ద మూవీ క్రికెట్ మ్యాచ్ సినిమా కాదు. అలా అని కాదని కూడా కాదు. చాలా ఆటలే ఇందులో ఉండబోతున్నాయి. కానీ 2020 క్రికెట్ మ్యాచే రామ్ చరణ్ని కాపాడేలా ఉంది. ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి వరుస ఫ్లాప్లతో పాన్ ఇండియా ఐడెంటిటీ, మార్కెట్ని రామ్ చరణ్ కోల్పోయేలా ఉన్నారు. అలా కాకుండా తనను కాపాడేది క్రికెట్ ఒక్కటేనా? ఈ ప్రశ్నకి సమాధానం కూడా 6లు 4లతోనే దొరికేలా ఉంది. అదేంటో చూడాలని ఉందా? చూసేయండి మరి. రామ్ చరణ్ RRR చేయటం అదృష్టమైతే, ఆ సినిమాతో వచ్చిన పేరు గ్లోబల్ గుర్తింపుకు తగ్గట్టు ఆ తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవటం తన బ్యాడ్ లక్. ఆచార్య అద్భుతాలు చేస్తుంది అనుకుంటే పంచ్ ఇచ్చింది. గేమ్ చేంజర్ అయితే 350 కోట్ల బ్లండర్ గా మొదటి షోతోనే జనం డిక్లేర్ చేశారు. నిజం చెప్పాలంటే రాజమౌళి డైరెక్షన్ లో భూమి బద్దలయ్యే రేంజ్ హిట్ పడ్డాక ఆ హీరో మళ్ళీ హిట్ కొట్టడం కష్టం అన్న సెంటిమెంట్ కు రామ్ చరణ్ బలయ్యాడు. ఇది కేవలం సెంటిమెంట్ కాదు, రాజమౌళి తన హీరోలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఆ తర్వాత మరే దర్శకుడితో ఆ హీరో సినిమా చేసినా ఆకాశమంత అంచనాలు అందుకోలేక డిజాస్టర్లు పడ్డం కామన్. ఇప్పుడు ఆ డిజాస్టర్ల నుంచి రామ్ చరణ్ ను కాపాడేది క్రికెట్. అంతే, పెద్ది మూవీ కథ కంటే క్రికెట్టే ఈ సినిమాను కాపాడే అవకాశాలు ఉన్నాయా అంటే డెఫినెట్ గా. ఒకసారి లగాన్ను గుర్తు తెచ్చుకోండి. అంత మైండ్ బెండే అంత కథ ఏముంది? బ్రిటిషర్లకు పన్ను కడతారా, క్రికెట్ లో గెలిచి పన్ను నుంచి తప్పించుకుంటారా? సింపుల్ లైన్. తర్వాత అంతా హీరో అండ్ కో క్రికెట్ ప్రాక్టీస్, ఫైనల్ గా క్రికెట్ మ్యాచ్ బ్రిటిషర్స్ కి ఎగేనెస్ట్ గా గెలవటం, అంతేగా. నిజం చెప్పాలంటే లగాన్ మూవీ వచ్చే వరకు ఆమిర్ ఖాన్ త్రయంలో ఒక చిన్న భాగం మాత్రమే. అప్పటి వరకు తను ఒక మంచి నటుడే కావచ్చు, కానీ షారూక్, సల్మాన్ ఇద్దరే సూపర్ మాస్ హీరోలు. అలాంటి టైంలో ఈ యావరేజ్ స్టార్ ఆమిర్ ఖాన్ ని సూపర్ స్టార్ గా మార్చింది లగాన్. అంతే, లగాన్ లో తను 6 కొడితే ఆ బాల్ బ్రిటన్ లో పడింది. ఆ తర్వాతే రియల్ క్రికెట్ మ్యాచ్లను కూడా థియేటర్స్ లో లైవ్ వేస్తే ఎలా ఉంటుంది అనే ట్రెండ్ మొదలైంది. కట్ చేస్తే ఇప్పుడు లగాన్ తర్వాత అంతకు మించేలా క్రికెట్ మ్యాచ్ ను చూపించే ప్రయత్నం చేస్తోంది పెద్ది టీం. ఇందులో హీరో ఆట కూలీ అని అందరికీ తెలుసు. ఆట కూలీ అంటే ఒక మ్యాచ్ ఆడితే ఇంత అని కూలీ ఇచ్చి ఆడిపించుకునే కల్చర్ ఉన్న ఏరియాలో ఈ హీరో జర్నీనే సినిమా కథ. క్రికెట్ తో పాటు చాలా ఆటల మీద మంచి పట్టున్న హీరో ఆట కూలీగా ఎలాంటి సాహసాలు చేశాడు, ఎవరితో గెలిచాడు అనే పాయింట్ తో పెద్ది వస్తోంది. అయితే ఇందులో 60% క్రికెట్ మ్యాచే ఉండబోతోంది. జస్ట్ ఇమాజిన్, అంత పెద్ద స్క్రీన్ మీద ఊర మాస్ లెవెల్లో క్రికెట్ మ్యాచ్ ని పాన్ ఇండియా లెవెల్ సినిమాటిక్ మేకింగ్ తో చూపిస్తే ఎలా ఉంటుంది? క్రికెట్ లవర్స్ అంతా పెద్ది కోసం క్యూ కట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి పెద్ది డెఫినెట్ గా పాన్ ఇండియా లెవెల్లో 3వ ఫ్లాప్ అన్న కామెంట్స్ కి బ్రేక్ వేసే ఛాన్సెస్ ఎక్కువ. కథ ఓ మాదిరిగా ఉన్న ఇందులో క్రికెటర్ గా రామ్ చరణ్ పాత్ర చాలా మంది క్రికెట్ లవర్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకు కథ కూడా తోడైతే ఇక మెగా పవర్ స్టార్ దశ తిరిగినట్టే.